రీసెంట్‌గా నాకొచ్చిన ఒక కామెంట్ ఏంటంటే, "హాయ్ అక్క, నేను ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు డేటా సైన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండింది. సో, మినిమమ్ ఎంత టైం పడుతుంది టోటల్ కోర్స్ కంప్లీట్ చేయడానికి? అండ్ డేటా సైన్స్ కోర్స్ మీద రిమోట్ ఇంటర్న్‌షిప్స్ ఉంటాయా?" అని చెప్పి అడిగారన్నమాట. సో, ఈ వీడియోలో నేను దాని గురించి ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ సాఫ్ట్‌వేర్. నేను మీ ప్రత్యూష యానంపూడి. మీకు గనుక కెరియర్ రిలేటెడ్ ఎటువంటి గైడెన్స్ కావాలి, నాతో వన్ ఆన్ వన్ కనెక్ట్ అయ్యి మీ క్వెరీ నాకు తెలియజేసి ఒక మంచి సొల్యూషన్ తెలుసుకోవాలనుకుంటే గనక కింద డిస్క్రిప్షన్‌లోనే టాప్ మేట్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు నా క్యాలెండర్‌లోనే ఒక పర్టిక్యులర్ టైమ్ స్లాట్‌ని బ్లాక్ చేయొచ్చు అనమాట. ఆ పర్టిక్యులర్ టైమ్ జోన్‌లో నేను మీతో కనెక్ట్ అయ్యి మీ క్వెరీ తెలుసుకొని మీకు ఒక మంచి సొల్యూషన్ అనేది ఇస్తాను. మీ క్వెరీ ఎటువంటి క్వెరీ అయినా అవ్వచ్చు. లైక్ కెరియర్ గురించి మీకు ఉన్న డౌట్స్ కానీ, కెరియర్ గ్యాప్ ఉండి మళ్ళీ ఐటీలోకి రావడం కానీ, నాన్ ఐటీ నుంచి ఐటీ కానీ, పీఎఫ్ రిలేటెడ్ కానీ, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ డౌట్స్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్‌ని నాతో క్లారిఫై చేసుకోవాలనుకుంటే గనక కింద డిస్క్రిప్షన్‌లో టాప్ మేట్ లింక్‌ని యూజ్ చేయండి. ఇంక డిలే చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మెయిన్‌గా మనం బీటెక్ చదివేటప్పుడు కెరియర్ పైన ఫోకస్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. బీటెక్ ఫస్ట్ 3 ఇయర్స్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో ఎంజాయ్ చేయండి. బట్ థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ వచ్చిన దగ్గర నుంచి మీరు కెరియర్‌లో ఏం చేయాలనుకుంటున్నారో దానిపైన ఫోకస్ చేయండి. అండ్ ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే బ్యాక్‌లాగ్స్ అనేది ఏది ఉంచుకోవద్దు. మీరు మినిమమ్ పర్సెంటేజ్‌తో పాస్ అయినా పర్వాలేదు గానీ పాస్ అవ్వండి సబ్జెక్ట్స్ అనేది. ఎందుకంటే చాలామంది నేను చూసింది ఏంటంటే సబ్జెక్ట్స్ బ్యాక్‌లాగ్స్ ఉంచుకొని 4 ఇయర్స్ చేయాల్సిన బీటెక్ 8 ఇయర్స్ చేయడం, 7 ఇయర్స్ చేయడం. టాప్ మేట్‌లో నన్ను రీచ్ అయ్యి అడుగుతున్నారన్నమాట. 8 ఇయర్స్ పట్టింది, నాకు జాబ్ వస్తుందా లేదా అని చెప్పి. సో, అందరికీ ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి. మినిమమ్ పాస్ పర్సెంటేజ్ మార్క్స్ తోటైనా మీరు బీటెక్‌ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సెకండ్ థింగ్ ఏంటంటే చాలామంది బీటెక్‌లో 2 సబ్జెక్ట్స్ ఆప్షనల్ కదా, వదిలేసుకోవచ్చు అని చెప్పి వదిలేసుకుంటారన్నమాట. కానీ చాలా వరకు ఎంఎన్‌సీస్ ఏం చేస్తాయంటే 2 సబ్జెక్ట్స్ అలా వదిలేసుకున్నా కూడా దానికి రీజన్ ఏంటని అడగకుండానే నువ్వు బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి నీకు అని చెప్పేసి మనకి జాబ్ వచ్చి జాయినింగ్ టైమ్‌లో డాక్యుమెంట్స్ వెరిఫై చేసేటప్పుడు రిజెక్ట్ చేస్తాయన్నమాట. సో, నా సజెషన్ ఏంటంటే అలాగా ఏది ఆప్షనల్‌లో వదిలేసుకోవద్దు. అన్ని సబ్జెక్ట్స్ మీరు రాయండి, అటెంప్ట్ చేయండి అన్నది నా సజెషన్ అన్నమాట. ఎందుకంటే మోస్ట్‌లీ టీసీఎస్‌లో ఇట్లా బ్యాక్‌లాగ్స్ ఉండి 2 బ్యాక్‌లాగ్స్ నేను జస్ట్ ఆప్షనల్ కాబట్టి నేను వదిలేసాను అని చెప్తే టీసీఎస్ యాక్సెప్ట్ చేయదన్నమాట. ఇలా కొన్ని కంపెనీస్ కూడా యాక్సెప్ట్ చేయవు. సో, అందుకోసం అని చెప్పి మీరు ఎప్పుడు కూడా సబ్జెక్ట్స్ అనేది వదిలేసుకోవద్దు. కంప్లీట్ మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ కూడా మీరు ఎగ్జామ్ రాయండి. మినిమమ్ పాస్ పర్సెంటేజ్‌తోనైనా పాస్ అవ్వడానికి ప్రయత్నించండి. థర్డ్ ఇయర్‌లోకి వచ్చిన తర్వాతనే మీరు మీ కెరియర్ పైన ఫోకస్ చేయాలి. మార్కెటింగ్ ఎలా ఉంది? బయట మార్కెట్‌లో ఏ ఏ ట్రెండింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి? సో, నేను దేన్ని నేర్చుకుంటే నా కెరియర్ బావుంటుంది అన్న దానిపైన మీరు ఫోకస్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. చాలామంది గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి వెళ్ళాలని అనుకుంటారు. వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ మీరు ఫోకస్ చేయాలనుకునేది మంచి పాయింటే, కాదని నేను అనట్లేదు. కానీ అట్ ది ఎండ్ మనం ఎంత కష్టపడి ఎగ్జామ్ రాసినప్పటికీ కూడా రిజర్వేషన్ కేటగిరీ అని చెప్పి, కట్ ఆఫ్ మార్క్స్ అని చెప్పి, లేకపోతే కరెక్ట్ టైంకి జాబ్ నోటిఫికేషన్స్ రాకపోవడం, ఇలా వేరియస్ రీజన్స్ వల్ల గ్యాప్ అనేది ఫార్మ్ అయిపోతూ ఉంటుందన్నమాట. నేను చాలా మందితో మాట్లాడినప్పుడు తెలుసుకున్నది ఏంటంటే నేను 4 ఇయర్స్ గవర్నమెంట్ జాబ్స్‌కి ట్రై చేశాను, నాకు దొరకలేదు. సో, నేను ఇప్పుడు ఐటీకి రావాలనుకుంటున్నాను. ఈ కైండ్ ఆఫ్ స్టోరీసే నేను విన్నాను. సో, మెయిన్‌గా మీరు బీటెక్ అయిపోయిన తర్వాత, మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇందులోనే ఒక దాంట్లో ఫస్ట్ ప్లేస్ అవ్వడానికి ట్రై చేయండి. జాబ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే అప్పుడు మీకు కెరియర్‌లో గ్యాప్ అనేది రాదు. ఎడ్యుకేషన్‌కి మీ కెరియర్ స్టార్ట్ చేసినప్పటికి ఎక్కువ గ్యాప్ అనేది మీరు తీసుకోకుండా జస్ట్ చేస్తూ లేదా 1 ఆర్ 2 ఇయర్స్ మీరు వర్క్ చేసిన తర్వాత మీ కెరియర్ వేరే ఏదైనా మీకు యాస్పిరేషన్స్ ఉంటే దానిపైన ఫోకస్ చేయడం గానీ, లేకపోతే ప్యారలల్‌గానే గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అవ్వడం గానీ, ఈ కైండ్ చేయడం అన్నది చాలా రికమెండబుల్ అనమాట. ఇలా చేస్తే మీరు అట్ ద టైమ్ ఎర్న్ చేస్తారు. మీకు నచ్చిన గోల్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఫోకస్ చేయడానికి కూడా ట్రై చేయొచ్చనమాట. చాలామంది ఏంటంటే ఫోకస్ చేయలేకపోతున్నానని చెప్పేసి క్విట్ చేసేస్తున్నారు. లేకపోతే అసలు ఏ కంపెనీలోని జాయిన్ అవ్వట్లేదనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే టైంకి గనక మనకు జాబ్ రాకపోతే గ్యాప్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, ఇది ఇగ్నోర్ చేయాలంటే ఏదో ఒక జాబ్ చేయడం అనేది సజెస్టబుల్. ఇది నా సైడ్ నుంచి నేను ఇచ్చే చిన్న సజెషన్ మాత్రమే. ఆ బ్రదర్ అడిగిన క్వెషన్ దాని ప్రకారం డేటా సైన్స్‌లో ఫ్యూచర్ ఎలా ఉంటుందనంటే, ఇంతకుముందు నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. డేటా సైన్స్‌లో ఫ్యూచర్ ఎప్పుడు చాలా బావుంటుంది. అండ్ మనం లాస్ట్ 10 ఇయర్స్‌గా చూసుకుంటుంటే గ్రాఫ్ అనేది ఇలా పెరుగుతూనే వస్తుందనమాట. ప్యాకేజ్ పరంగా కూడా ఒక ఫ్రెషర్ క్యాండిడేట్స్‌కి మినిమమ్ 5,00,000, 6,00,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కంపెనీ టు కంపెనీ అనేది వేరే ఉంటుందనమాట. 5-6 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అదే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌కి అయితే ఇంకెక్కువగానే వస్తుంది బేస్డ్ ఆన్ వాళ్ళ ప్రీవియస్ ప్యాకేజ్ ప్రకారం. సో, ఇది ఓన్లీ గ్రాడ్యుయేషన్స్ బీటెక్ చేసిన వాళ్ళకేనా అంటే కాదు.
ఎనీ స్ట్రీమ్, ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ కోర్స్ నేర్చుకుని జాబ్లో అనేది జాయిన్ అవ్వచ్చు అనమాట. అయితే ఈ కోర్స్ నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది అని అంటే ఇన్స్టిట్యూషన్ టు ఇన్స్టిట్యూషన్ టైం పీరియడ్ అనేది మారిపోతుంది. కానీ నన్ను అడిగితే ఇది ఒక 6 to 8 months ఆర్ 12 months ఫోకస్ చేసి నేర్చుకోవాల్సిన ఒక కోర్స్ అనమాట. చాలా మంది 4 monthsలోనే నేర్చుకుంటారు, కొంతమంది 6 months పడుతుంది, కొంతమందికి 8 months పడుతుంది. సో ఏదేమనుకున్నా ఒక ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటే ఒక 6 months అయినా మనం ఈ కోర్స్కి మనం టైం స్పెండ్ చేసి నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా 3rd yearలోనే ఉన్న వాళ్ళకి, 4th yearలో ఉన్న వాళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో వచ్చేటప్పుడు నేను ఈ కోర్స్ నేర్చుకున్నాను అని చెప్పి మీ ప్రొఫైల్లో కనుక యాడ్ అయితే మీకు చాలా ప్లస్ అవుతుంది పాయింట్. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా ఈ విషయం మెన్షన్ చేశాను. సో అందుకోసం ఒక రైట్ టైం ఏంటి ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అని అంటే కనుక 3rd year అని నేను అంటాను. 3rd year నుంచి మీరు ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. సో మిగతా కొంతమంది కమెంట్స్లోనే అసలు ఈ కోర్స్ ఎక్కడ నేర్చుకుంటే బాగుంటుంది అని చెప్పి చాలామంది అడిగారు అనమాట. సజెషన్స్ అడిగిన ప్రతిసారి నేను చెప్తూనే వచ్చాను, మీరు కోర్స్ ఎక్కడైనా నేర్చుకోండి. ఓపెన్గానే అంటున్నాను, మీకు ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలనుకుంటున్నారో అన్నది మీ ఇష్టం. ఆ కోర్స్ గురించి ఎంక్వైరీ చేయండి, అక్కడ సబ్జెక్ట్ ఎలా చెప్తున్నారు, ట్రైనర్ ఎలా చెప్తున్నారు, మీ డౌట్స్కి క్లారిఫై చేస్తారా లేదా, కోర్స్ ఫీ ఎంత ఉంటుంది, అండ్ లైక్ ఎంత టైం పడుతుంది, ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేదా, ఇలాంటి డీటెయిల్స్ అన్ని తెలుసుకున్న తర్వాత మీరు ఇన్స్టిట్యూషన్ ప్రిఫర్ చేయొచ్చు. నన్ను సజెస్ట్ చేయమని అంటే కనుక నేను ప్రతిసారి ఓడిన్ స్కూల్నే సజెస్ట్ చేస్తాను. ఓడిన్ స్కూల్నే నేను సజెస్ట్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో మెయిన్గా ఓడిన్ స్కూల్నే ప్రమోట్ చేయడానికి ఆర్ లైక్ ఓడిన్ స్కూల్నే డేటా సైన్స్కి ది బెస్ట్ అని చెప్పడానికి రీజన్స్ ఏంటంటే, కేవలం ఓడిన్ స్కూల్లో మాత్రమే లైవ్ ఇన్స్ట్రక్టెడ్ ఎల్ఈడి కోర్స్, జాబ్ రెడీనెస్ ఇన్ 6 months, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి మనకు దొరుకుతుంది. అంతేకాకుండా వీళ్ళ దగ్గర 500+ హైరింగ్ పార్ట్నర్స్ అనేవాళ్ళు ఉన్నారనమాట. కోర్స్ హైలైట్స్ వచ్చినప్పటికీ 115+ లైవ్ సెషన్స్, 530+ సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్ రిసోర్సెస్, 230+ అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్, 60+ ప్రాక్టీస్ అండ్ aptitude tests, live doubt clarification, lab for hands-on practice, dedicated placement support, ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్స్. ఈ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి కెరియర్ సర్వీసెస్ ఇన్ ఏ నట్షల్ అని చెప్పి కమ్యూనికేషన్ అండ్ యాప్టిట్యూడ్ ట్రైనింగ్, మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ అండ్ అదర్ ప్రొఫెషనల్ ప్రొఫైల్ బిల్డింగ్, వర్క్షాప్స్ అండ్ వర్క్ ప్లేస్ బిహేవియర్, అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్. మీరు కూడా ఈ డేటా సైన్స్ కోర్స్ కోసం ఓడిన్ స్కూల్లో జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళకి అప్కమింగ్ బ్యాచ్ 30th March 2024 స్టార్ట్ అవబోతుంది. ఆ కోర్సులోనే జాయిన్ అవ్వచ్చు. మీరు ఆ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లోని ఓడిన్ స్కూల్ యొక్క వెబ్సైట్ లింక్ అనేది నేను మెన్షన్ చేశాను. ఆ వెబ్సైట్ లింక్ కనుక మీరు క్లిక్ చేసినట్టయితే అక్కడ మీకు రిక్వెస్ట్ ఏ కాల్ బ్యాక్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ రిక్వెస్ట్ ఏ కాల్ బ్యాక్ ఆప్షన్ని మీరు క్లిక్ చేస్తే అక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేసి రిక్వెస్ట్ ఏ కాల్ బ్యాక్ అని చెప్పి కనుక మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఓడిన్ స్కూల్ నుంచి ఒక మెంటర్ కానీ ఆర్ ఏ కోఆర్డినేటర్ ఎవరైనా కనుక మీకు కాల్ చేస్తారనమాట. వాళ్ళ దగ్గర మీకు డేటా సైన్స్లో ఉన్న ఏ చిన్న డౌట్ అయినా కూడా వాళ్ళని అడిగి క్లారిఫై చేసుకుని మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయిన తర్వాతే మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు అనమాట. కోర్స్ ఫీ వచ్చేసరికి 75,000+ GST. అంతేకాకుండా ఎర్లీ బోర్డ్ ఆఫర్ కింద 10,000 కన్సెషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, ఓన్లీ ఫర్ ఫస్ట్ 100 seatsకి మాత్రమే. ఈ 100 seatsలో మీరు ఒక సీట్ బుక్ చేసుకోవాలనుకుంటే 5,000+ GST పే చేసి సీట్ని రిజర్వ్ చేసుకోవచ్చు. ఇంత అమౌంట్ నేను ఎలా ఒక్కసారి పే చేస్తాను అని అనుకునే వాళ్ళకి వీళ్ళ దగ్గర నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, స్టార్టింగ్ ఎట్ 6,392 per month. వీళ్ళ ఈఎంఐ ఆప్షన్స్ వచ్చేసరికి 3 months, 6 months, 9 months, 12 months ఉన్నాయి. సో నేను కోర్స్ డీటెయిల్స్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మీరు కూడా ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లోని అండ్ కమెంట్ సెక్షన్లో కూడా నేను పిన్ చేసి పెడతాను ఓడిన్ స్కూల్ యొక్క వెబ్సైట్ గురించి. ఆ వెబ్సైట్ యూజ్ చేసి మీరు డీటెయిల్స్ అనేది తెలుసుకున్న తర్వాతే మీకు అది సూట్ అవుతుందని అనుకుంటేనే మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బాయ్.